మినీ బైపాస్ దగ్గర జరిగిన దారి దోపిడీ కేసును ఛేదించారు బాలాజీనగర్ పోలీసులు. ఇద్దరు నగల వ్యాపారుల నుంచి 1800 గ్రాముల బంగారం, కొంత నగదును దోపిడీ చేశారు నిందితులు. బాధితుల ఫిర్యాదుతో వారిని అదుపులోకి తీసుకున్నారు ఎస్పీ తిరుమలేశ్వర్. నిందితుల దగ్గర నుంచి మొత్తం 93 లక్షల నగదు, 1750 గ్రాముల బంగారం రికవరీ చేశామని తెలిపారు. వీళ్ళు దీన్ని తయారు చేయించి గూడూరు, నాయుడుపేట ఇలాంటి చోట్ల తీసుకెళ్ళి వాళ్ళకి గోల్డ్ అమ్మడం, వాళ్ళని డబ్బులు తెచ్చుకోవడం చేస్తారు. దీంట్లో భాగంగా 6వ తారీఖున గూడూరుకి వెళ్ళటం, అక్కడ కొంచెం గోల్డ్ అమ్మటం, మిగిలిన గోల్డ్ని తీసుకొని కొంచెం డబ్బులు తీసుకొని ఆర్టీసీ బస్సు ఎక్కి ఆర్టీసీ బస్ స్టాండ్లో దిగి ఇక్కడి నుంచి బైక్ తీసుకొని వెళ్ళే క్రమంలో వాళ్ళని అటగాయించి వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే బ్యాగ్ ఉందో ఆ బ్యాగ్ లాక్కుంటారు. ఇది జరిగింది 6వ తారీఖున జరిగింది. తర్వాత 6వ తారీఖు కంప్లైంట్లో మనకి గోల్డ్ కూడా సుమారుగా కేజీ 1700 గ్రాములు చీల్క పోయిందని కంప్లైంట్ రావడం జరిగింది. దానిపైన టౌన్ డిఎస్పీ, అలాగే సిసిఎస్ డిఎస్పీ గారు, కృష్ణస్పీ, ఫ్రెండ్స్, బాలాజీ ఇన్స్పెక్టర్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో టీమ్గా ఫామ్ అయిపోయి ఇది టెక్నికల్ ఎవిడెన్స్ బేస్డ్గా కేసులు ట్రాక్ చేయడం జరిగింది. మనకి ఇంటాక్ట్ ఏదైతే గోల్డ్ పోయిందో ఆ గోల్డ్ ఇంటాక్ట్గా సీజ్ చేయడం జరిగింది. దీన్ని ముద్దాయిలు కూడా మనం 9 మంది అరెస్ట్ చేయడం జరిగింది. ఏంటంటే ఈ 1వ ముద్దాయి ఈ గోల్డ్ షాప్లో పనిచేసే వ్యక్తి. ఇతనికి లైన్ అంటే ఎవరెవరు గోల్డ్ అమ్ముతారు, ఎవరు కొంటారు వాళ్ళు తెలుసు అనమాట. ఇతను గోల్డ్ షాప్లో అమ్మే క్రమంలో కొంచెం అప్పుల పాలు అయిపోయినాడు. ఈ వీళ్ళ బంధువు ఏడు కాంటాక్ట్ అయినాడు. అయిపోయి నాకు ఇట్లా ఇన్ఫర్మేషన్ తెలుసు, ఎవరు లైన్ పైన వస్తారు, ఎవరు డబ్బులు తీసుకొని వస్తారు, ఎవరు గోల్డ్ తీసుకొని వస్తారు నాకు తెలుసు. ఒక మంచి టీం ఉంటే సెలెక్ట్ చేసి మనం వాళ్ళ దగ్గర నుంచి దాన్ని దొంగలించడానికి ఒక ప్లాన్ వేస్తాం. దాంట్లో కూడా ఈ A2 ఏం చేస్తాడంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు కలుస్తాడు, A3, A4. టీం చెప్పండి, మా బంధువు చెప్తాడు, ఇన్ఫర్మేషన్ చెప్తాడు, వాళ్ళ దగ్గర తీసుకో